జూబ్లీహిల్స్ లో ఎన్నికలు రావడం జరిగింది. అయితే మాగంటి గోపీనాథ్ గారి మరణ అనంతరం కూడా జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికలు కండక్ట్ చేయడం జరిగింది ఎన్నికల కమిషన్. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే అటు మాగంటి సునీత గారు, ఇటు నవీన్ యాదవ్ గారు ఈ రోజు మళ్ళీ బీజేపీ అభ్యర్థిగా కూడా పోటీ చేస్తున్నారు. ఏ పార్టీ గెలిచే సూచన ఉందంటారు? అసలు నేను బీఆర్ఎస్ పార్టీ కాబట్టి నేను బీఆర్ఎస్ గెలవాలని అనుకుంటా కదా. అయితే బీఆర్ఎస్ ఎందుకు గెలవాలి అని మీరు అనుకుంటున్నారు? 10 ఏళ్ళు అభివృద్ధి చేసింది కాబట్టి ఈసారి ఇంకా అభివృద్ధి చేస్తుందేమో అని చెప్పేసి ఆశిస్తున్నాను. అయితే ఇక్కడ నవీన్ యాదవ్ గారు కూడా మంచి కార్యక్రమాలు చేశారు, ప్రజల్లోకి అందుబాటులో ఉన్నారని చెప్పేసి కూడా జూబ్లీహిల్స్ ప్రజలు అంటున్నారు. అది ఎంతవరకు నిజం కావచ్చు, కానీ మాగంటి గోపీనాథ్ గారు 12 ఏళ్ళు చాలా సేవ చేసింది కాబట్టి వాళ్ళ సతీమణి మాగంటి సునీత గారికి మొగ్గు చూపుతారని చెప్పి అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మొన్న సభ అనంతరం కూడా హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు కూడా ఆమె మీద ఒక వ్యాఖ్యానం చేయడం జరిగింది. అయితే ఇక్కడ రాజకీయాలు ఇది డ్రామా అని చెప్పేసి కూడా ఒక వార్త రావడం జరిగింది. దాన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? సమర్థించడం కాదు, ఆల్రెడీ నేను ప్రెస్ మీట్ పెట్టినా, నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీల విషయంలో మేము ముందుకు వెళ్తున్నాము, ఖచ్చితంగా విన్ అవుతామని చెప్పేసి కూడా అంటున్నారు. అది నిజమే అంటారా? 6 గ్యారెంటీలు అమలు అయితే నిజంగా గెలుస్తారు, కాలేవు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. అయితే ఎంత మెజారిటీతో రావచ్చు? ఒకవేళ ఒక్క ఓటుతోనే గెలుస్తాం. ఒక్క ఓటుతోనైనా గెలుస్తాం. మొన్న కేటీఆర్ అన్న కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అయితే ఇంకోటి ఏంటంటే ప్రజలు దేనికి ప్రలోభాలు పలకొద్దు, దేనికి లొంగొద్దు అని చెప్పేసి ఒక బాకీ కార్డు, అంటే ఒక బాకీ కార్డు రిలీజ్ చేసుకొని కూడా వెళ్తున్నారు ప్రజాక్షేత్రంలోకి. ప్రజల రెస్పాన్స్ ఎలా ఉందంటారు? ప్రజల రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది. ఈ రోజే ఇన్ఛార్జ్ గా మర్రి జనార్దన్ రెడ్డి గారు, అదే విధంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు రావడం జరిగింది. దానివల్ల ఇంకా బూస్టింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటారు బీఆర్ఎస్ పార్టీ నుంచి? భవిష్యత్తులో ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ లో ప్రజలందరూ కోరుకుంటారు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రావాలి, సారే మళ్ళీ రావాలి, కారే మళ్ళీ రావాలని చెప్పి కోరుకుంటారు. కాబట్టి మాకు ప్రచారం చేయకున్నా సరే మేము బయట పడతామనే కాన్సెప్ట్ లో మేము ఉన్నాం. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే జూబ్లీహిల్స్ లో కూడా నవీన్ యాదవ్ గారికి చాలా కొన్ని అక్రమాలు చేశారు, రౌడీ షీటర్ అని చెప్పేసి కూడా ఒక పేరు రావడం పర్టికులర్ గా జరుగుతుంది కదా, అది నిజమే అంటారా? మనకంత ఏం తెలియదు, మనం అవన్నీ దాని గురించి మాట్లాడితే బాగుండదు. మేము మా పార్టీ కోసం కష్టపడతాం, మా పార్టీ గెలవాలని కోరుకుంటాం. జూబ్లీహిల్స్ లో ఏ పార్టీ గెలుస్తుంది? మీ పేరేంది? నా పేరు బాబు అన్న. నవీన్ అన్న గెలవాలా? ఎందుకు నవీన్ అన్న గెలవాలి? నవీన్ అన్న 24/7 సగం రాత్రి నువ్వు ఫోన్ చేసినా ఏదైనా చేస్తాడు. ఇప్పుడు మాకంటి గోపీనాథ్ అంటారు కదా, ఏం చేసిరా నాలు ఖాళీ రోడ్ వేసిర్రు అంటారు కదా, అవి వేస్ట్ మాటలు, అవి వేస్ట్ మాటలు. అదే నవీన్ అన్న పట్టుకుంటే కింద ఇట్లా ఇంటికాడకు అవసరం లేదు, ఫోన్ తోనే మొత్తం. అంటే మీకు ఫోన్ లో అందుబాటులో ఉంటాడా? అందుబాటులో ఉంటాడు, నవీన్ అన్న ఉంటాడు. నేను నవీన్ అన్న ఫ్రీక్వెన్స్ ఇస్తలేను, అసలు మంచి కాబట్టి ఇస్తున్నా. ఒకవేళ అంటే అక్కడ బీఆర్ఎస్ కూడా గెలిచే సూచన ఉంది అంటున్నారు కదా? బీఆర్ఎస్ ఉందన్న సూచన, అంటే అట్లెట్ల సూచన సింపతితోనా, సింపతి నాగంటి గోపీనాథ్ సింపతితోనుంది. కానీ ఒక్క ఛాన్స్ ఆయనకి ఇచ్చారు అనుకో మళ్ళా జీవితంలో ఓడిపోడు. ఇప్పుడు అసదుద్దీన్ అవైసీ ఎట్లుండు, అక్బరుద్దీన్ అవైసీ ఎట్లుండు, అట్లా ఓడిపోడైనా అసొంటి మంచి క్యాండిడేట్ అయినా. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే 6 గ్యారెంటీలు ఏం అమలు చేయలేదు అంటున్నారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తురువులో మేము వేస్తలేము, నవీన్ అన్న తురువులు వేస్తున్నాము. పార్టీని చూస్తలేరు మీరు, నవీన్ యాదవ్ గారిని చూస్తున్నారు అంతే. ఎవరైనా జూబ్లీహిల్స్ కాన్సల్ పిజిఆర్ ఎట్లుండు, పిజిఆర్ మొత్తం 4 ఎమ్మెల్యేలకు ఒక్కోడే ఎమ్మెల్యే ఉండే, ఆయన తురువు ఎట్లుంది, నవీన్ తురువు ఎట్లుంది, అట్లనే అలా. సో నవీన్ యాదవ్ గారు గెలుస్తారు అయితే ఖచ్చితంగా, ఆయననే గెలుస్తాడు. ఆల్ ఇండియా ఇంటర్నేషనల్ పార్టీ కాంగ్రెస్, ఇందిరమ్మ, చాచా నెహ్రూ, గాంధీ తాత వీళ్ళంతా బీదోల కోసం చేస్తున్నారు. వీళ్ళు చేసి కూడా చచ్చిపోయినారు, కానీ దొంగల రాజ్యం నష్టం. ఇప్పుడు కేసీఆర్ అన్నప్పుడే బాగుండే. అయితే కేసీఆర్ తర్వాత వచ్చిండు, తెలంగాణ అని వచ్చిండు, తర్వాత వచ్చిండు. వీళ్ళ చేసిన తర్వాత కేసీఆర్ చేసిండు, అంత మంచిగా చేసిండు. కేసీఆర్ ఒక 10 రూపాయలు తినలే. సో మీ ఓటు జూబ్లీహిల్స్ లో ఇప్పుడు బీఆర్ఎస్ కే ఇస్తారు అయితే?
కేసీఆర్ కి వేస్తా. జూబ్లీహిల్స్ లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఏ పార్టీ గెలిచే సూచన ఉందంటారు? ఏ పార్టీ అంటే నవీన్ అన్న అనుకుంటున్నాను. నవీన్ అన్న. ఎందుకు నవీన్ అన్ననే అనుకుంటున్నారు? అంటే అన్న ఏదన్నా అన్న చూసుకుంటున్నాడు కాబట్టి. మొన్నదాకా సీఎం అన్న కూడా ఉండే, అన్నకు నామినేషన్ ఇవ్వలేదు అని నవీన్ అన్న అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారు కూడా చాలా మంచి పనులు చేశారు కదా, మరి ఆయనకే ఇవ్వచ్చు కదా, ఈయనకే ఎందుకు అనుకుంటున్నారు అని చెప్పి ప్రజలు. ఇప్పుడు ఆయన చేస్తున్నారు కానీ ఇంకా ఒకరొకరు ఒక్కొక్కలాగా వేసుకుంటారు కదా. మేమైతే నవీన్ అన్న, మీరు నవీన్ అన్నకే వేస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే నవీన్ అన్న గారికి ఇస్తే మళ్ళీ రౌడీ షీటర్ల రాజ్యం నడుస్తుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. పైగా పైన స్టేట్ లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, ఏం చేయలేదని చెప్పేసి కూడా అట్లా అంటున్నారు. మరి మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు గెలిచేదైతే నవీన్ అన్ననే. ఇంకా అవన్నీ రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందంటారా? పర్వాలేదు, పర్వాలేదా? అంటే అన్ని గ్యారంటీలు కూడా ఏమి ఇవ్వలేదని చెప్పేసి కూడా అంటున్నారు కదా. అన్నారు చాలా మంది, కానీ ఇప్పుడు మనకు ఇది 2500 ఒకటి రాలేదు. 0 బిల్లు వస్తుంది, గ్యాస్ బిల్లు వస్తుంది. ఈ 2500 రేషన్ కార్డు కూడా చేస్తా ఉన్నారు. గ్యాస్ కూడా తక్కువ చేస్తాను, చెయ్యలేదు. మరి మీరే చెప్తున్నారు కదా ఏమి ఇవ్వలేదని, మరి మీరు ఎట్లా కాంగ్రెస్ పార్టీ కోటేస్తారు? అంటే మాకు ఊహ తెలిసినప్పటి నుంచి మాకు ఇంద్రమ్మ ఇంట్లో ఇచ్చింది ఆయనే కాబట్టి అట్లా చేస్తారు. ఓకే అక్క, మీరు చెప్పండి అక్క. అంటే ఇప్పుడు ఏది ఇవ్వలేదని చెప్పేసి కూడా అంటున్నారు, అందులో అంటున్నారని నేను చెప్తున్నా. ఇప్పుడు ఈయన ఎక్కినాక గ్యారంటీ లేదు, ఒకటి బస్ ఒకటి పెట్టిండు. బస్ ఒకటి పెట్టిండు, గ్యారంటీ బస్సు నడుస్తుంది. ఆడపడుచులకు 2500 వేస్తాడు, అది లేదు. గ్యాస్ కు లేదు. వచ్చిన వాళ్ళకి వచ్చినాయి అంటే రానోళ్ళకి రాలేవు అంటున్నారు. వాళ్ళు కూడా రానోళ్ళు బాధపడతలేరా? వచ్చిన వాళ్ళు ఖుషి పడుతున్నారు, రానోళ్ళు బాధపడుతున్నారు కదా. అది అనేది అయితే ఇప్పుడు వాళ్ళకు సాయం చేయాలి. అది అయితే మొన్న బతుకమ్మ చీరలు కూడా ఇవ్వలేదు కదా, అయితే ఈ సంక్రాంతికి ఇస్తామని చెప్పేసి కూడా అంటున్నారు కదా కాంగ్రెస్, అది నిజమే అంటారా? ఏమో తెలియదు. టీవీలలో అయితే చూపిస్తున్నారు ఆ చీరలు. అది కూడా మన బతుకమ్మ చీరలు దొరికిన వాళ్ళకి దొరికినాయి, దొరికిన వాళ్ళకి దొరకలేవు. ఎగబడ్డారు. ఎట్లా ఎగబడ్డారు? ఆడపడుసలు అయితే ఇట్లా ఒకరికొకరు దొబ్బుకొని దెబ్బలు తలగంగా ఎగబడ్డారు. అది దొరికిన వాళ్ళకి దొరికినాయి, మాకైతే దొరకనే లేవు. చప్పడానికి చేతగానే వాళ్ళు ఏం చేస్తాం, చప్పదాకా మళ్ళీ వచ్చినాం. అయితే సన్న బియ్యం ఇస్తున్నారు, సన్న బియ్యం అయితే ఇస్తున్నారు. అదొకటి తింటున్నాము, తిన్నదైతే అది మరవద్దు, అదైతే సన్న బియ్యం ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఇంకా 2500 ప్లేస్ లో 4000 కూడా ఇస్తామని చెప్పేసి కూడా అన్నారు కదా. అది కూడా ఇవ్వలేదు కదా, పింఛన్ కూడా ఇవ్వలేదు కదా. అదే 6 గ్యారెంటీలు అన్నాడు, అది కూడా ఇవ్వలేదు కదా. అందు గురించి మేము చెప్తున్నా. నేను కరెంట్ ఒకటి చేసిండు, అది కూడా మాపైనలకు మాపైంది, మాపగానలో కూడా మాపు కాలేదు. అయితే ఇప్పుడు ఇంకోటి, మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు? మీరు ఏ పార్టీకి చేయాలో మాకే అర్థమైతలేదు, మేమే పిచ్చోళ్ళం అవుతున్నాం జనాలం. 10 సంవత్సరాలు కూడా కేసీఆర్ మంచిగా చేసిండు చెప్పేసి కూడా అంటున్నారు కదా. అంటున్నారు చేసిండు, కొన్ని పనులు కేసీఆర్ చేయలేదా? మరి కొన్ని పనులు చేసిండు కదా. న్యాయంతో మాట మీద గెలిచిండు, మాట మీద ఉన్నాడు, మాట తప్పలేడు కదా కేసీఆర్. మాట తప్పలేడు, మాటతో వేసిండు. అది కళ్యాణ కథకం వేసిండు. ఆడపడుచులకు 2000 కాంగ్రెస్ ఉండగా ఆయన ఎంత 2500 ఎంత వేసిండే. మరి ఈయన 2000 వేసిండు కదా. భర్త లేని వాళ్ళకి 2000 వేసిండు, పెద్ద మనుషులకు వేసిండు, దిక్కులేని వాళ్ళకి వేసిండు కదా. గరీబ్ వాళ్ళకి జర అండా ఉన్నాడు కదా ఆయన. మరి ఆయన మంచాయనని పట్టుకొని వదిలిపెట్టుకొని ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించుకున్నాం కదా. ఇప్పుడు ఎట్లా ఏమో ఎట్లా చేస్తారో ఏమో, ఇక జనాల చేతిలో ఉన్నది, మన చేతిలో ఏముంది. మీరు ఏ పార్టీకి వేస్తారు? ఏ పార్టీకి వేస్తారో నాకే తెలుసు, అది నేను చెప్పేది. ఎట్లా అంటాం చెప్పు? ఆ టైం ఆ సుజన్లో జనాలది ఏమున్నదో, నా మనసులో ఏమున్నదో నేను ఇప్పుడు ఎట్లా చెప్తా? ఇప్పుడు ఏం చెప్పలేను కదా. జూబ్లీహిల్స్ లో ఏ పార్టీ గెలిచే సూచన ఉందంటారు? జూబ్లీస్ లో ఉన్నట్టుంటే నవీన్ యాదవ్ది మంచిగా ఉన్నది, ఆయన మీద మాకు నమ్మకము అభిప్రాయము ఉన్నది కాబట్టి ఆయన వచ్చే అవకాశం ఉన్నది. అయితే అక్కడ మాగంటి సునీత గారు కూడా ఉన్నారు, కానీ ఈయన వల్ల కొద్దిగా ఎక్కువ నడిచే అవకాశాలు వస్తాయి. అయితే నవీన్ యాదవ్ గారి మీద మంచి ఒపీనియన్ లేదు అని చెప్పి కూడా చాలా మంది అంటున్నారు కదా. అంటున్నారు కానీ ఆయనకి అప్పుడు కాదు కదా, ఇప్పుడు కొద్దిగా సంవత్సరాలు తరబడిన తర్వాత మనిషి ప్రజల్లో ఉండే అవకాశాలు కలుగుతాయి. ఆయన కూడా చేరుతున్నాడు కదా, ఎక్కువ ప్రజల చేరువ ఎక్కువ ఉంది కాబట్టి వచ్చే అవకాశాలు ఆయన. అయితే జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికల్లో భాగంగా మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా అంటున్నారు, దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? బిఎస్ఆర్ పార్టీ అంటే వాళ్ళకి కూడా చాలా టికెట్లు ఉన్నాయి, కానీ టీఆర్ఎస్ అంటే వాళ్ళకి ఉండే అవకాశాలు వాళ్ళకి ఉన్నాయి, లేవని కాదు. కాకపోతే కాంగ్రెస్ మీద ఏంటంటే మొక్కు వేలుగా ఉందంటే ప్రజలు కొన్ని నియోజకవర్గాలు బట్టి వచ్చే అవకాశం.
వాళ్ళు ఎలాగంటే ఈయనకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని మాకు, ఎందుకంటే అయితే స్టేట్ లో కూడా అటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది పైన. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే వేసినా కూడా మళ్ళీ అదే అబద్ధపు హామీలు అని చెప్పేసి కూడా హామీలు అంటే కామన్ రాజకీయ నాయకులను చెప్పమని ఉంటారు, కానీ కొన్ని నడవాలంటే కొన్ని రిస్కులు బట్టి ఉంటాయి కంపల్సరీగా, అంతే కదా. వేరే వేరే. సో మీ పరంగా మీరు ఎవరికి? మాకైతే నవీన్ యాదవ్ అయితే అంటే కొద్దిగా మనకి నమ్మకం ఆయన చేసే కొన్ని విధాలు బట్టి అంతగా ఉంటాయి కదా, ఒక్కొక్కరికి నియోజకవర్గం బట్టి ఉంటారు, వేరు వేరుగా ఉంటారు. తర్వాత ఈ కాంగ్రెస్ కూడా ఏమవుతుందంటే ఏదో ప్రజలకి ఇల్లు లేవు, మేము ఇన్ని సంవత్సరాలు పెట్టి ఉన్నాం కానీ ఇల్లు ఇప్పటికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాకు రాలేదు. సెలక్షన్ అయ్యింది, మొన్న పెట్టారు, మెసేజ్ వచ్చింది అంతే, అది ఇస్తామన్నారు. మరి ఎప్పుడు అన్నది ఇంకా దానికి అవ్వలేదు. మెసేజ్ అయితే పంపించారు, సెకండ్ లిస్ట్ అన్నారు. ఆ సెకండ్ లిస్ట్ ఎప్పుడు అవుతుంది అనేది వస్తుంది అనుకుంటారా? వస్తుంది, కానీ ఈయనైతే మంచిగా ఉంటుందండి. ఈ నియోజకవర్గంలో మట్టుకు వాళ్ళ మీద కొద్దిగా గురి బట్టి ఉన్నారు చాలా వరకు. వాటర్ లిస్ట్ లో మట్టుకు బాగానే ఉంది అయింది. జూబ్లీహిల్స్ లో ఏ పార్టీ గెలుస్తుంది? నవీన్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ. ఎందుకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది? అవి జర మంచి పనులు చేసినాయి కాంగ్రెస్ పార్టీ. అంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా మంచి పనులు చేసిందని అంటున్నారు కదా. టీఆర్ఎస్ ఏం చేయలేదు, తర్వాత నీళ్ళు రాలి. అప్పుడు గ్యాస్ ఇప్పుడు 900కి ఇస్తారు, అప్పుడు 1300 ఇచ్చారు, 1200 ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు ఇస్తారు మళ్ళీ 900కి? వీళ్ళు కూడా 500 ఇస్తామని చెప్పేసి కూడా ఇప్పటికి అది లేదని చెప్పేసి కూడా అంటున్నారు కదా. అదే 500 ఎవరు ఇయ్యలేరు, 1300 గ్యాస్ 500కి ఇస్తారు ఎవరన్నా. ఇప్పుడు 7 ఖజానా ఉంది, ఏమన్నా ఏం లేదా, మొత్తం ఊడ్చుకొని తిన్నారా. ఏం పెట్టిరా తెలంగాణకు? అన్ని బాకీలు చేసి పెట్టిరా. ఇప్పుడు ఏమైనా చేసిడా? గరీబందికి ఏమైనా చేసిడా? ఒక ఇల్లు ఇచ్చిడా? మేము 50 ఏళ్ళు అవుతుంది, ఎవరికి ఇల్లు ఇచ్చింది లేదు. టీఆర్ఎస్ ఇచ్చింది లేదు, కాంగ్రెస్ ఇచ్చింది లేదు. వాళ్ళు ఇచ్చిరా? ఎవరైనా ఇవ్వలేదు. ఇప్పుడు మాకు ఇల్లు ఉందని చెప్తారు, మాకు ఇల్లే రాలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చెప్పారు, ఇల్లే రాలేదు. ఇప్పుడు మళ్ళీ అప్పుడు అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి కూడా పైన అబద్ధపు హామీలు ఇచ్చారు, ఏది కూడా జరగలేదు అని చెప్పేసి కూడా అంటారు. మాకు జరిగిన అయితే ఇవి 2 కరెంట్ ఫీరీ ఉంది, బస్సు ఫీరీ ఉంది, నీళ్లు ఫీరీ ఉంది, గ్యాస్ 900కి వస్తుంది. ఇంకేం కాదు మాకు. అంటే పేదలకు ఇల్లు ఇస్తా అని చెప్పేసి ఇవ్వలేదు, ఇంకోటి మహిళలకు 2500 ఇస్తా అని అవి మేము చెప్పలేము, అది అనలేదు, నేనైతే ఇనలేదు. మేము పని బయటము 10 గంటలకు నీళ్లకు 10 గంటల దాకా కావాలి ఉంటుండే తెలంగాణ ఉన్నప్పుడు. ఇప్పుడు 5 గంటలకు 6 గంటలకు ఇస్తుండే నీళ్ళు. అప్పుడు ఎందుకు ఇవ్వలే నీళ్ళు? పని చేసుకున్నట్టు ఏంటంటే నీళ్ళ కోసం ఉండాలన్నా, నీళ్ళు అయి ఉండాలన్నా. ఏమైనా చేసిండంటే మేము అదానికి ఒప్పుకుంటాం. నవీన్ యాదవ్ గారు కూడా ప్రజాక్షేత్రంలో బాగా ఉన్నారని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన కాంగ్రెస్ ఆయన దిక్కలు కూడా కాంగ్రెస్ దిక్కలు మేము ఓటు వేస్తాడు. మేము ఫస్ట్ ఆడికల్ కాంగ్రెస్, ఇప్పుడు కూడా కాంగ్రెస్. సో జూబ్లీహిల్స్ లో ఏ పార్టీ గెలిచే సూచన ఉందంటావు? ఏమో ఏది గెలిచే నాకేం తెలుసు, నేను చదువుకున్నదాన్ని. చదువుకున్న దాన్ని కాకపోయినా నీ ఓటు ఉంది కదా, ఓటు ఉంది, ఓటు వేస్తే మాకు ఎవరైనా రూపాయి ఇస్తుర్రా? ఊర్లలో అయితే వీళ్ళకి ఇస్తారు, మాకు ఇస్తుర్రా ఎవరైనా? అంటే నువ్వు నేను వేయబట్టి ఇప్పుడు 45 ఏళ్ళు 40 ఏళ్ళు అవుతుంది ఓటు వేయబట్టి, ఎన్నడూ 1 రూపాయి నాకు ఇరకలే. అంటే నువ్వు ఓటు కోసం చూస్తావా, అభివృద్ధి కోసం చూస్తావా? అభివృద్ధి అయినా ఏదైనా మరి ఊర్లలో ఇస్తారుగా. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే అటు మన మాగంటి గోపినాథ్ గారు చనిపోయారు కదా, ఆయన మంచి పనులు చేసిందా? ఆయన కొన్ని చేసిండంట, మరి నాకైతే తెలియదు, మంచి పనులు చేసిండంట. మరి కేసీఆర్ అయితే చట్నీ మరి ఆయనే చేసింది. ఎవరైనా అంతే, ఎవరు వచ్చినా గానీ వాళ్ళదేందో వాళ్ళు చేసుకుంటారు పోతారు. మందిదేమో పేరు, ఊరేమో వాళ్ళది. మీరేమన్నాను నన్ను ఆ పేరు వాళ్ళు ఎవరైనా సంపాదించుకొని పోయేటోళ్ళే. ఆ మంది పెట్టేటోడు ఎవడుండయ్యా? పెద్ద పెద్ద కాలేజీలు, స్కూళ్ళు, హాస్టర్లు కట్టుకున్న వాళ్ళే అందరూ. పేదలకు ఏం చేసిర్రు ఎవరైనా? కేసీఆర్ మొన్న ఇచ్చిండరు బెడ్రూమ్, అది డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళకి వచ్చింది, అదృష్టం ఉన్న వాళ్ళకి వచ్చింది. అదృష్టం అప్లై చేయలేదా? నేను చేసిన కానీ రాలేదా? లేదన్నారు, పేరు లేదన్నారా? మీరు ఏం చేస్తుంటారు? ఇవో అవి అమ్ముకొని బతుకున్నా. నాకు ఏం లేదు, ఇల్లు కూడా లేదు, ఒకరి ఇంట్లో ఉన్నా. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది, 2000. ఎవరిచ్చారు అది? అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నాక గీడనే ఇచ్చేది 2000, 200. ఆయన చేసిపోయింది పింఛన్, అందరు చేసిపోయింది. ఆయన ఏడున్నాడు, సచ్చి ఏ లోకంలో ఉండవు కానీ ఆయన పింఛన్ చేసి. అంతకుముందు నేను ఆఫీసుకు తిరిగితే ఎవ్వరికి ఇట్లా రాసి ఇయ్యలేదు. అప్పుడు రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు వచ్చింది నాకు పింఛని. నాకేం చాలా మందికి వచ్చింది. ఎసొంటోళ్ళకైనా నా పింఛన్లు చేసిండు,
ఆ తెల్లకార అట్లా అందరికి ఇచ్చిండు. ఇదే అనంతరపు ఇచ్చిండు. కానీ ఇక ఎవరు చేయలే మాకు. ఆ పింఛన్ ఇక కేసీఆర్ వచ్చినాక 200 పోయి 2000 ఇచ్చిండు. మీ పరంగా ఎవరికి సపోర్ట్ చేస్తారు? నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేస్తారా, సునీత గారికి సపోర్ట్ చేస్తారా? నేను ఎవరికి చేస్తాను నాకే తెలియదు. జూబ్లీస్ ఎన్నికలు వచ్చినాయి కదా, ఏ పార్టీ గెలిచే సూచన ఉందంటారు? నవీన్ యాదవ్ కాంగ్రెస్ గెలిచారు. ఎందుకు నవీన్ యాదవ్ గారిని ఎందుకు అనుకుంటున్నారు? ఈజ్ ఏ యంగ్, వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ సోషల్ వర్కర్. 24/7 అవైలబుల్ ఉంటారు. పార్టీ ఆఫీస్ లో ఎప్పుడు ఇంటికి పోయినా గానీ, తలుపు కొట్టిన ఏం ప్రాబ్లం ఉన్నా గానీ వాళ్ళు సాల్వ్ చేస్తారు. నేను ఇక్కడ పుట్టి పెరిగినాను. ఫాదర్ ఎంబడి వాళ్ళ సోషల్ వర్క్, ఫ్యామిలీ మొత్తం సోషల్ వర్కరే. వెంకట్ యాదవ్ గానీ, శ్రీశైలం యాదవ్ గానీ సోషల్ వర్క్. పబ్లిక్ లో ఉన్నాడు అతను, పబ్లిక్ లో తిరుగుతున్నాడు, ఉన్నాడు, డెవలప్మెంట్ చేసిండు, బీద పబ్లిక్ సేవలు చేస్తాడు. నేను యాదగిరి నగర్ లో ఉంటాను. మా బస్తీకి ఎంతో డెవలప్ చేసిరు వాళ్ళు. అయితే రెండు సార్లు నిల్చున్నా కూడా 2 సార్లు ఓటమి పాలయ్యారు. ఈసారి కూడా ఓటమి పాలయ్యే సూచన ఉందని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. నో 100% ఆల్రెడీ అతను విన్. జస్ట్ ఫార్మాలిటీస్, ఇది ఆల్రెడీ విన్, నో డౌట్. ఓడే ప్రసక్తే లేదు. ఇప్పుడైతే ఓడే ప్రసక్తి, లాస్ట్ టైం కొన్ని కారణాల వల్ల ఓడిపోయిండు కానీ ఇప్పుడు ఓడే ప్రసక్తే లేదు. మేము ఉండి గెలిపించుకుంటాం అతనికి. నవీన్ యాదవ్ సర్వీస్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ జూబ్లీస్. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీని చూడట్లేదు, నవీన్ యాదవ్ గారిని చూస్తున్నాము, అభివృద్ధి పరంగా ఆయన చేసినా చేయకపోయినా ఒకటే అని చెప్పేసి కూడా అంటున్నారు. కాంగ్రెస్ గుడ్, మళ్ళీ నవీన్ యాదవ్ కదా, కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు కదా. చేస్తారు. ఇప్పుడు 2 years అయితే ఇంకా 3 years రిమైన్ ఉంది కదా, చేస్తారు. ఎనీవే కాంగ్రెస్ పార్టీ గుడ్. మళ్ళీ నవీన్ యాదవ్ ఈజ్ ఆల్రెడీ గుడ్, వెరీ టాలెంటెడ్ పర్సన్, ఈజ్ డెఫినెట్లీ విన్. మేము నిలబడి గెలిపించుకుంటాం అతనికి. ఇది ఎంత మెజారిటీ గెలవచ్చు? అట్లీస్ట్ 70,000-80,000 ఈజ్ డెఫినెట్లీ. అప్రాక్సిమేట్లీ 1 lakh అంటారు కానీ 70,000-80,000 మెజారిటీతో డెఫినెట్లీ గెలుస్తారు. జూబ్లీస్ లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? జూబ్లీస్ అంటే 2 పార్టీలు ఉన్నాయి, ఒకటి టిఆర్ఎస్, ఒకటి కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే నవీన్ యాదవ్ నుంచి నడుస్తుంది. నవీన్ యాదవ్కి ఏ లేకుంటే అతను టికెట్ వచ్చింది, అతను గెలుస్తాడు పక్కా. టిఆర్ఎస్ అంటే నమ్మకం తక్కువ. ఎందుకంటే ఆమె కొత్త గోపీనాథ్ ఉంటే అతను కొడుతుండే, ఆమె బ్యార్ వచ్చింది, ఆమె నమ్మకం తక్కువ. అప్పుడు గోపీనాథ్కి కాంగ్రెస్ పార్టీ నుంచి అతనికి సంబంధం లేదు, అతను చూసి చేస్తారు. ఇంతకుముందు 2 మాటలు ఓడిపోయాడు. ఎంఐఎం నుంచి ఓడినంటే ఒకటి ఇండిపెండెన్స్ అప్పుడు ఓడిపోయాడు. ఇప్పుడు 1 నెల టైం ఉంది, అతను మొత్తం కవర్ చేస్తాడు, అతను వస్తాడు, నవీన్ యాదవ్ వస్తాడు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ గెలిచే సూచన ఉంది, జస్ట్ ఓన్లీ మెజార్టీ కోసమే. మెజార్టీ కోసం మంచి చూసి చేస్తాడు అనుకో. ఇప్పుడు నవీన్ యాదవ్ అతను లేకుంటే టీఆర్ఎస్ 100% వస్తుంది. నవీన్ యాదవ్ లేకపోతే టీఆర్ఎస్ వస్తుంది. నవీన్ యాదవ్ నుంచి మనం మొత్తం గేమ్ మారిపోతుంది. మంచి అతను సగం రాత్రికి ఏమైనా పని అంటే వస్తాడు. కాంగ్రెస్ అధిష్టానం కూడా నవీన్ యాదవ్ గారికి కన్ఫర్మ్ చేసిన సంగతి చూసాం కదా. అయితే అక్కడ ఇంకోటి ఏంటంటే, 6 గ్యారెంటీల విషయంలో కూడా మోసం చేశారు అని చెప్పేసి కూడా అంటున్నారు. 6 గ్యారెంటీ దానికి సంబంధం లేదు. పబ్లిక్ కి 6 గ్యారెంటీ అంటే ఇప్పుడు కొంతమంది బస్సులు వచ్చినాయంటారు, దానికి ఏం సంబంధం లేదు. కానీ ఇప్పుడు ఇది నవీన్ యాదవ్ పరిస్థితి చూసి చేస్తారు.